అబ్రహాము తన కుమారుడైన ఈసాకును బలిపీఠం మీద అర్పించటానికి తీసుకెళ్ళిండు గదా! మనకందరికీ తెలుసు. అబ్రహాముకి సంతానం లేకుండే. ఆ! అబ్రహాముకి దేవుడు వాగ్దానం జేస్తాడు. నిన్ను గొప్ప జనముగా జేస్తా. నీ నీ సంతానము ఆకాశంలో నక్షత్రంల వలె అవుతది. ఇసుక రేణుల వలె అవుతది అని వాగ్దానం జేస్తాడు కదా! 75 సంవత్సరాలు అబ్రహాం ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం జేస్తే, అతనికి ఈసాకు పుట్టినప్పటికి 100 సంవత్సరాలవుతది అబ్రహాంకి. అంటే దేవుడు చేసిన ఆ వాగ్దానము అది నెరవేర్చబడడానికి 25 సంవత్సరాలు పట్టింది. అయినా గూడా అబ్రహాము విశ్వాసముతో ఉంటాడు. అబ్రహాము దేవుని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాయబడి ఉంటది. ఆదికాండంలో మనం చూసినట్లయితే. ఇక్కడ గూడా మనం ముందుకు ఇంకా కొంచెం చదివితే అది మనము చూడొచ్చు. అయితే అబ్రహాం ఏం జేషిండు? లేక లేక పుట్టిండు. 25 దేవుడు చెప్పిన 25 సంవత్సరాల తర్వాత పుట్టిన సంతానము ఈసాకు. ఎంతో ఆశ పెట్టుకొనుంటాడు. ఎంతో ప్రేమ పెంచుకొనుంటాడు కొడుకు మీద కదా! ఆ ఉన్న ఒక్క కొడుకుని దేవుడు బలి అడిగినప్పుడు అబ్రహాం ఏమన్నా వెనకడుగు వేశాడా? లేదు. అతను విశ్వాసము చూపిస్తూ అతను తన విశ్వాసము క్రియల ద్వారా గూడా చూపించాడు. ఈసాకును బలి ఇయ్యడానికి తీసుకెళ్తాడు. మనకు తెలుసు గదా ఇదంతా. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఈసాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? కదా! విశ్వాసం అతని క్రియతో కూడి కార్యసిద్ధి కలుగజేసెననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు. అతని క్రియల ద్వారా అతని విశ్వాసం అనేది పరిపూర్ణమైనదంట. అయితే విశ్వాసం ఉంది, నాకు ఐ ట్రస్ట్ యూ, ఐ హ్యావ్ ఫెయిత్ అని అంటా ఉంటారు. నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది అంటారు గానీ, చాలామంది క్రియారూపకంగా చూపిచ్చరు. అంటే పెదవులు ఒకటి చెప్తా ఉంటాయి, క్రియలు ఒకటి చూపిస్తా ఉంటాయి. ఒకదానికి పొంతన ఉండదు. మ్యాచ్ అవ్వదు. సింక్ అవ్వదు. అట్లా ఉంటది. కానీ చూడండి, అబ్రహాము తనకిచ్చిన ఏకైక కుమారుడు, మొదటి కుమారుడు అతను బలియ్యటానికి కూడా వెనకడుగు వేయలేదు. అబ్రహాము దేవునిని నమ్మాడు అని మాత్రమే కాదు, ఆ విశ్వాసాన్ని క్రియల్లో చూపించాడు. దేవుడు పరీక్షించినప్పుడు ఆయన తన కుమారుని ఈసాకుని అర్పించడానికి సిద్ధపడ్డాడు. అది జీవ విశ్వాసం, క్రియతో కూడిన విశ్వాసం.